maximum road damage nanduku disaster lo pettu operation nadichindi sir. So while 12 ki they were able to reach the spot sir. Preparatory work చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అంటే చక్రవర్తి లోపల ఉండమని కలెక్టర్ గారు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు కలుపుకోమని ఇంకా వాడండి ఫస్ట్ రెస్క్యూ వాళ్ళని తీసుకొని కొత్త దానికి శాంక్షన్ కలెక్టర్ మార్నింగ్ డిస్కస్ చేశాం సార్, అది షిఫ్ట్ చేస్తేనే బెటర్ సార్. మంచినీళ్ళు ఇవ్వడానికి సింగిల్ కాబట్టి 20 TMC అనేది మినిమం స్టోరేజ్ ఉంచలేదు. మళ్ళీ మనకి ఎండాకాలంలో మంచినీళ్ళు దొరకలేవు అనే సమస్య రావడానికి ఆస్కారం. డిపార్ట్మెంట్ టీమ్స్ పంపాలి కదా. Then what is the problem then? Whatever it is likely to breach and No, I know. I'm just giving the phone to CM. You just keep it 1 minute. Almost 8-9 TMC. 12 TMC. TMC అంటే నీకు రబీలో చాలా ఎఫెక్ట్ అయింది. 4 TMC అలాట్మెంట్ 2.5 ఇస్తారు సార్. 21,000 ఎక్కడ సార్ దాని మీద డిపెండెంట్ అయ్యింది సార్. మరి ముందు నుంచి మీరు ఫార్మర్స్ ని అలర్ట్ చేయడం కూడా ఈ టైంలో మీరు అసైన్ చేస్తే డిజాస్టర్ లో మనం ఎక్స్పెండిచర్ బుక్ చేయడానికి ఉంటుంది. దీని తర్వాత 6 నెలలకు ఎప్పుడో ప్రపోజల్ తెచ్చుకుంటే అది నార్మల్ మన దీంట్లో ఉంటుంది. నార్మల్ యూనియన్ ఏమో వాళ్ళకి చల్లేస్తారు ఒక ఎవరైనా ఒకరికి చెప్తే ఇదేమో అది మనం ఒక మెషిన్ కొనుక్కొని ఆ పిచ్కారీ చేయాలి సార్. సో అంటే వాళ్ళు మొత్తం తిరగాలి సార్. హోటల్ తిరుగుకుండా కొట్టాలి. కొద్దిగా లేబర్ ఇంటెన్స్ అని ఎందుకంటే ఉట్టి ఇట్లా దాన్ని కొట్టలేము. కంపల్సరీ పాత రోజుల్లో మీరు స్టోరేజ్ ని కంపల్సరీ సింగూర్ ని చేయకపోతే హైదరాబాద్ ఎండాకాలంలో మనం మంచినీళ్ళు పెట్టుకోవడం ఒక ప్రాబ్లం. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కరెక్టే. ఎవరైనా సరే ఓవరాల్ ఇంజనీర్ ఇట్ సైడ్ 2 things. కెపాసిటీ 28 బట్ నిన్న కంటిన్యూస్ కూడా మార్నింగ్ నుంచి రైన్ఫాల్ పడుతుంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రైన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్ లో 200 mm అబౌవ్ రైన్ఫాల్ అండ్ హవేలీ గన్పూర్ సార్ దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ గన్పూర్లోనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండానస్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. అంటే బికాజ్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ తోనే పోయిన కింద చేసి దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద లో లెవెల్ బ్రిడ్జ్ కట్టే బదులు హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడానికి ఏమేమి అవసరం ఉందో దాంట్లో పెట్టాలి. దాంట్లోనే శాంక్షన్ చేసి ఓల్డ్ స్కూల్స్ ఏమైనా ఉంటే డిఓలో వాళ్ళని కూడా అలర్ట్ చేసి స్కూల్ టీచర్లను కూడా కొలాబ్స్ కండిషన్ ఏమైనా ఉంటే జాగ్రత్త. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ పిల్లడం జరిగిందంటే అందుకనే ప్రికాషన్ ఏమైనా ఈ రోజు రేపు కూడా హాలిడే అసెస్మెంట్ కూడా మొత్తం మా స్కూల్స్ టోటల్ అసెస్మెంట్ 26 ట్యాంక్స్ మనకి బ్రీచ్ అయినాయి సార్. 26 ట్యాంక్స్ ఒక 2 రిస్టోర్ చేసి తీసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చేసేసి దాని ప్రకారం ఇలా పోచారం డ్యామ్ పోచారం ప్రాజెక్ట్ కొద్దిగా రిస్క్గా ఉండేది సార్. సో ఆ ఎఫెక్టెడ్ విలేజెస్ ముందు జాగ్రత్త 400 మందిని మేము షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళకి డిన్నర్ టైం నుంచి మొత్తం అంతా ఫుడ్ అవి వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ గారు అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో వాటర్ ఫ్లోయింగ్ అయ్యింది సార్ రోడ్ మీద. సో వాళ్ళు బ్రిడ్జ్ పైనకి వచ్చి దాటేస్తాంలే అనేసి ఆటోలో వెళ్ళిపోయినారు సార్. ఆటోలో 2 ఉండే సార్. ఆటో డ్రైవర్ ప్లస్ పర్సన్ మెదక్ వద్దామని ట్రై చేసినారు. సో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు సార్. వాళ్ళు చిక్కుకున్నారు బట్ వాళ్ళకు పోల్ పైకి ఎక్కి ఉండే సార్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మెదక్లో అలాట్మెంట్ సార్, మెదక్లోనే ఉండే సార్. బట్ అది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి బిల్డింగ్ కావాలనేసి మన వాళ్ళకి రామేపేట వచ్చింది. సో ఇమ్మీడియట్ గా దాని శాంక్షన్ వాళ్ళకి ఏం కావాలనో ఎంతో ఇమ్మీడియట్ గా నాకు అప్పుడు శాంక్షన్ ఇమ్మీడియట్ మీరు ఒక లెటర్ ఇవ్వండి. 350 స్టూడెంట్స్ గర్ల్స్ దానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఇమ్మీడియట్ గా R&D ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోండి.
దానికి సపోర్టింగ్ ప్రిపరేటరీ వర్క్ కూడా చేయండి, వీడియోలు కానీ ఫోటోలు కానీ దేని కానీ ప్లస్ వాటర్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఇంకొకసారి మళ్ళీ వచ్చిన లో లెవెల్ కట్టినా మళ్ళీ వస్తే మళ్ళీ కొట్టుకపోయింది అనుకో ప్రాబ్లం అయింది. కాబట్టి దాని పర్మనెంట్ సొల్యూషన్ కింద తీసుకోండి. రెయిన్ఫాల్ ఎంత సెంటీమీటర్ ఎంత మేము వచ్చిందో కూడా చేయండి. ఈ క్లౌడ్ బస్ట్ వీటి వల్ల వస్తున్న ఏవైతే కాంప్లికేషన్స్ ప్రిపేర్ చేయాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మనం వీటిని ఏమన్నా టీమ్స్ తెప్పించాలన్నా బేసిక్ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఏమైనా ఫండ్స్ అడగాలంటే మీరంతా బేసిక్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఫిజికల్లీ పోలేనప్పుడు డ్రోన్ ఫ్లై చేసైనా కొన్ని ఏరియాస్ మీరు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది మీరు ఇప్పుడు ఈజీ అవుతుంది తీస్తే కూడా వాళ్ళకి పంపిస్తే దే విల్ గెట్ దట్ సెన్స్ అంటే మాక్సిమం డ్యామేజ్ అయింది అనేది. కానీ ఈ పేపర్లు వీళ్ళు కానీ మీరు కానీ జూలై లాస్ట్ వీక్ వీడియోస్ మీటింగ్ అయింది. కొత్త ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆ రోజు కలెక్టర్ గారు నేను వివేక్ గారు ఎక్స్క్లూజివ్గా యూరియా మీద మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా కలెక్టర్ గారు ఈ జిల్లాకి సరిపోయింది వచ్చింది రావాల్సింది వచ్చింది. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము ఇది చేసినాం కానీ పానిక్ బటన్ ఒకటి ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా ఉంది. మీడియా కూడా దాన్ని మీ దీంట్లో వచ్చినట్టు వాటి అన్నిటిని కూడా ఒకసారి చేసుకొని ఇచ్చేయండి. ఇప్పుడు పంట నష్టాలు కానీ దీన్ని కానీ ఇప్పుడు ఫీల్డ్ మీద ఇప్పుడు తీసుకున్న విజువల్స్ రేపు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రిపోర్ట్లలో ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం అడగడానికి. లేకపోతే ఏమైందంటే వాటర్ అంతా రిసీడ్ అయిపోయిన తర్వాత నువ్వు తీస్తే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళంతా అసెస్ చేయలేదు. ఇమ్మీడియట్గా కొంచెం చేసుకొని ఎంగేజ్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళకి కానీ పంచాయతీ రాజ్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఫీల్డ్ మీద ఇచ్చేది. తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్ తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనకు నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్టింగ్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి సెంట్రల్ టీమ్స్ పంపడానికి. దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడ్డది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా ఇద్దరు చనిపోయిందని చెప్తున్నారు. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీరాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు ఒకసారి వీళ్ళన్నింటినీ కూడా కంప్లీట్గా తీసి